కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పటివరకు? ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేదరికాలను నిర్మూలిస్తామన్నటువంటి ఒక అంచనాలు బడ్జెట్ మీద ఉంటాయని చెప్పి బీజేపీ ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణకు అనుకున్న స్థాయిలో బడ్జెట్ దక్కిందా? అందులో మళ్ళీ తెలంగాణలో సెకండ్ టైర్ సిటీగా ఉన్నటువంటి సెకండ్ క్యాపిటల్గా ఉన్నటువంటి వరంగల్కు ఎట్లాంటి ప్రాధాన్యత ఇచ్చారు? ఎందుకంటే కోచ్ ఫ్యాక్టరీ లాంటివి, ఎప్పటి నుంచో ఎయిర్పోర్ట్ లాంటివి కూడా ఒక సెకండ్ గ్రేడ్ సిటీగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతోమంది కూడా ఒక ఆశలు పెట్టుకుని ఉన్నారు. వరంగల్ నగరం కూడా తన చరిత్రకు మించినటువంటి, చరిత్రకు తగ్గట్టుగా అభివృద్ధి చెందుతుందా లేదా అన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? నిజంగా ఏమైనా తెలంగాణకు కానీ అలాగే వరంగల్కు కానీ ఎలాంటి ఉపయోగాలు ఏమైనా ఉన్నాయో ఒక్కసారి వరంగల్ ఫోరం ఫర్ బెటర్ వరంగల్ పులూరు సుధాకర్ గారు, ఫౌండర్ ప్రెసిడెంట్ ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ఉన్నారు. ఒకసారి మనతో వారితో మాట్లాడదాము. సార్, ఇప్పటివరకు అయితే చూసినట్టయితే అనుకున్న స్థాయిలో మీరు కూడా ఎన్నో ప్రణాళికలు కానీ చేశారు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఈ వరంగల్ జీడబ్ల్యూఎంసీకి కూడా మీరు ఎన్నో నివేదికలు కూడా అందించారు. ఎందుకంటే ఒక ప్రతిపాదన కూడా సిద్ధం చేస్తూ చాలా డిపిఆర్లు కూడా మీరు సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఇట్లాంటి సమయంలో ఈ బడ్జెట్ను చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది సార్? ఏమన్నా ఉపయోగంగా ఉందా సార్, ఆశాజనకంగా? బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఈ బడ్జెట్ను తయారు చేయడం జరిగింది. అయితే ఆర్థిక సర్వే ముఖ్యంగా దేశకాల పరిస్థితులను సమీక్షించడం జరిగింది. దాదాపుగా మనకు 8% వృద్ధి రేటు సాధ్యమైతేనే తప్ప ప్రతి సంవత్సరం 1 కోటి ఉద్యోగాలను కల్పించడం సాధ్యం కాదని మనకు ఆర్థిక సర్వే చెప్పడం జరిగింది. అట్లాగే ఎగుమతులు, వాణిజ్యం ఇటువంటి తయారీ రంగం అభివృద్ధి చెందితేనే దేశ వృద్ధి రేటు 8% పెరిగే అవకాశం ఉందని చెప్పింది. మరి ఉద్యోగాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. అలాగే పట్టణాభివృద్ధికి, నగరాల అభివృద్ధికి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యంగా మధ్యతరగతి వర్గం వ్యయాల్ని పెంపుదల చేసే రీతిలో వారి వేతనాలు, వారి ఆదాయం పెరగాలి, వారికి ఎంతో ఊరట కలిగించాలన్నది కూడా ఆర్థిక సర్వే చెప్పింది. దాని ఫలితంగానే దాపు ఆర్థిక సర్వే ఉద్దేశాలని నెరవేరుస్తున్న పద్ధతిలోనే ఈ బడ్జెట్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే దేశం మొత్తం మీద ఉన్న పరిస్థితిని కనుక ఆ బడ్జెట్లో మనం చూసినట్టయితే మాత్రం ఖచ్చితంగా చెప్పాలని అంటే ఇది పూర్తిగా మధ్యతరగతి వర్గాల బడ్జెట్ అని మనం గవర్నమెంట్ చెప్తుంది. కానీ మధ్యతరగతి వర్గాల విషయానికి వస్తే మాత్రం ఒక ఇన్కమ్ ట్యాక్స్ మాత్రమే వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. మధ్యతరగతి వర్గాలు ముఖ్యంగా ద్రవ్యోల్బణంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా అర్బన్ మధ్యతరగతి వర్గాలు ఇక్కడ ధరల పెరుగుదల, ధరాభారంతో సతమతం అయిపోతున్నారు. వాళ్ళ జీవితాలని కుంగదీసే పరిస్థితి కూడా ముఖ్యంగా ఆదాయాలు తగ్గడం, వేతనాలు పెరగకపోవడం, తర్వాత రిటైల్ ఇన్ఫ్లేషన్ పెరగడం, ధరలు పెరగడమే ముఖ్యంగా దీనికి కారణమవుతుంది. పోతే మరి ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకున్నట్టు ఏం కనబడదు. పోతే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ను మాత్రం మరి 12 లక్షలకి ఆ వరకు ఆదాయ పన్ను లేకుండా చేయడం మాత్రం నిజంగా ఇది కీలక పరిణామం. ఇదివరకు 10 ఏళ్ళ నుంచి ఇటువంటిది ఎప్పుడు జరగలేదు. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కలిగించే విషయం కూడా. తర్వాత దీని పరిణామాలు కూడా ఆర్థిక వ్యవస్థ పరంగా ఉంటాయి. వీళ్ళ ఉద్యోగులకి, తర్వాత ఈ మధ్యతరగతి వర్గాలకి మనకు ఆదాయం పెరుగుతుంది, ఆదాయంలో ఆదా అవుతుంది, దాంతో వాళ్ళ వినియోగ శక్తి పెరుగుతుంది, ఖర్చు చేసే శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ వినియోగ వ్యయం దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఈ రకంగా ఆలోచిస్తే మధ్యతరగతి వర్గానికి కొంత ఊరట లభించినప్పటికీ 40,000 ఇళ్ళే వాళ్ళకు శాంక్షన్ చేయడం అనేది, తర్వాత మధ్యతరగతి వర్గాలకి దాదాపుగా దేశ ఆదాయాన్ని పెంచేది మధ్యతరగతి వర్గాలే, దేశ అభివృద్ధికి ఊతమిచ్చేది కూడా మధ్యతరగతి వర్గాలే. దాదాపు పన్నుల ఆదాయంలో 30% కూడా మధ్యతరగతి వర్గాలది. కానీ అటువంటి మధ్యతరగతి వర్గాలకి ముఖ్యంగా హౌసింగ్ ప్రాబ్లంతో సతమతం అవుతున్నారు. 40,000 ఇల్లు కేటాయించడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. దాదాపు కనీసం 1 కోటి ఇళ్ళైనా కేటాయించవలసిన అవసరం మధ్యతరగతి వర్గాలకు ఉండే. అంటే కానీ మధ్యతరగతి వర్గాలకు అనుకున్నంతగా ప్రయోజనం నెరవేరలేదని మనం చెప్పొచ్చు. పోతే పేద వర్గాలకు కనుక చూస్తే మాత్రం గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మాత్రం కేటాయింపులు ఎక్కువ జరపలేదనే చెప్పచ్చు. పోతే ముఖ్యంగా ఒక విషయం ఈ బడ్జెట్లో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటిది అని అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్తోనే ఉపాధి కల్పనకు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గత సంవత్సరం 11 లక్షల కోట్లు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. కానీ ఖర్చు పెట్టడం మాత్రం 10 లక్షల కోట్లే ఖర్చు పెట్టింది. కానీ దాంతో ప్రైవేట్ పెట్టుబడులు కూడా అనుకున్నంత రావడంతో ఉపాధి కల్పన విషయంలో గత సంవత్సరం అంత పెద్దగా సక్సెస్ కాలేకపోయిందనే మనం చెప్పొచ్చు. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా రాష్ట్రాల మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ భారం పడేసి రాష్ట్రాలకు 1,50,000 కోట్ల రుణాలు మేము ఇస్తున్నాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు చేసుకోండి అని చెప్పడం మాత్రం అది సరైన చర్య కాదు. కేంద్ర ప్రభుత్వమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎక్కువ ఖర్చు పెడితే ఉపాధి కల్పనకు ఊతమిచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్. పోతే తెలంగాణ
ఓకే సార్, ఇప్పుడు జాతీయ స్థాయిలో మీరు చెప్తున్నటువంటి పరిణామాలు మధ్యతరగతి వాళ్ళకి ఎట్లా ఉన్నాయి, పేద వాళ్ళకి ఎట్లా ఉన్నాయని వివరించారు. ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి చూసేసరికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము పరిస్థితులకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి కూడా కొంత కొత్త బడ్జెట్లో నిధులు కేటాయించడం అనేది ఒకటి, గతంలో వాళ్ళ ఇచ్చిన హామీలు నెరవేర్చే క్రమంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ అటువైపు పెట్టినట్టుగా కనిపిస్తుంది. అట్లాంటప్పుడు మన తెలంగాణకు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు ఈ బడ్జెట్ ఆశాజనకంగా ఉందా, లేకపోతే ఇప్పుడు యాజ్ యూజువల్గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఏమైనా మొండి చూపించేటువంటి అవకాశం ఉందా? ఒక సమతుల్యం పాటించినట్టు ఏమైనా కనిపిస్తుందా? వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రాల అన్నిటి పట్ల పక్షపాతం వివక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం తను చెప్తున్న కోఆపరేటివ్ ఫెడరలిజం సూత్రాన్ని అనుసరించవలసిన అవసరం ఉండింది. పోతే మన తెలంగాణ విషయానికి వస్తే మాత్రం తెలంగాణ ఆర్థిక పరిస్థితి పూర్తిగా డోలాయమానంలో ఉంది. మనకు అనుకున్న ప్రాజెక్టులు పూర్తిగా చేయలేకపోగా మన దాపు 7 లక్షల కోట్ల అప్పుకి ప్రతి సంవత్సరం దాపు ఒక 15 వేల కోట్ల రూపాయలని వడ్డీ రూపంలో భరించే పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్కు ముందే కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు చేసింది. పాలమూరు ఇదివరకు మనం విభజన చట్టం ప్రకారం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వవలసిన అవసరం ఉండే, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కూడా కళలు కూడా నెరవేరే అవకాశం ఉండేది. కానీ గిరిజన యూనివర్సిటీకి నిధులు కూడా కేటాయించవలసిన అవసరం ఉంది వరంగల్, కానీ ఆ నిధులు కేటాయించలేదు. తెలంగాణకు విభజన హామీలు కూడా కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించిందని చెప్పొచ్చు. పోతే తెలంగాణ ఆర్థిక పరిస్థితిని గురించిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి చేసిన వాటి విషయం ఆలోచిస్తే ఇటు మెట్రో రైలు హైదరాబాద్లో అభివృద్ధి అవుతుంది, అలాగే మూసీ పునరుజ్జీవానికి కూడా కొన్ని వేల కోట్లు కావాల్సిన అవసరం ఉంది. అలాగే మనకు రకరకాల అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా దాదాపు 50,000 కోట్లు అవసరం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి బడ్జెట్ ముందే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపేది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఇటు మెట్రో రైలును పట్టించుకోలేదు, మూసీ పునరుజ్జీవనాన్ని పట్టించుకోలేదు, కొన్ని రైల్వే జంక్షన్లు మాత్రం మంజూరు చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణకు పెద్దగా ఈ బడ్జెట్లో ఉపయోగం లేదు. ఎందుకంటే తెలంగాణ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో ఎఫ్ఆర్బిఎం లిమిట్ని కూడా పెంచవలసిన అవసరం ఉండే. దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం తన బరోయింగ్ లిమిట్ని పెంచవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రతిపాదనలు పంపినప్పటికీ కూడా ఆ విషయంలో ఎటువంటి చొరవ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. కాబట్టి బడ్జెట్ పరంగా ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణకు ఎటువంటి ప్రయోజనం చేకూరదనేది మనం చెప్పొచ్చు. ఇక మన వరంగల్ నగరం విషయానికి వస్తే వరంగల్ నగరంలో కాజిపేట కోచ్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించవలసిన అవసరం ఉంది. ఆ నిధులు మరి అరకొరగా రిలీజ్ అవుతున్నాయి. మోడీ మనకు వందే భారత్ కోచెస్ కూడా ఇక్కడ తయారవుతాయని చెప్పడం జరిగింది. కాబట్టి దానికి నిధులు ఎంత త్వరగా మంజూరు చేస్తే కోచ్ ఫ్యాక్టరీకి అంతగా సహకారం అవకాశం ఉంది. డివిజన్ రైల్వే కాజిపేట రైల్వే డివిజన్ గురించి కూడా బడ్జెట్లో ఎటువంటి ప్రస్తావన లేదు. ముఖ్యంగా మనకు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ని పిఎం మిత్ర కింద తీసుకొని పిఎం మిత్ర పథకం కింద తీసుకొని 300 కోట్ల రూపాయలు ప్రస్తుతాన్ని మంజూరు చేయమని కూడా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది. కానీ పిఎం మిత్ర పథకంలో పెట్టడానికి రకరకాల కండిషనాలిటీస్ని కేంద్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఆ రకంగా ఆలోచిస్తే పిఎం మిత్ర పథకం కింద కూడా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు వచ్చే అవకాశం కనిపించడం లేదు. పోతే మామనూరు ఎయిర్పోర్ట్ మాత్రం ఖచ్చితంగా వచ్చే సంవత్సరం వరకు సహకారం అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా ఆలోచిస్తే వరంగల్ నగరానికి ఇంకొక ముఖ్యమైన ప్రపోజల్ కూడా 4,170 కోట్ల రూపాయలతో డిపిఆర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి తయారు చేయడం జరిగింది. ఈ అమౌంట్ను కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తే బాగుంటుందని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కానీ వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య కూడా ఇక్కడ బడ్జెట్ ప్రస్తుతంలో కనిపించడం లేదు. కాబట్టి వరంగల్ నగరానికి ఒక కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి పోస్ట్ బడ్జెట్లో ఇచ్చే నిధులు తప్ప, తర్వాత మామూలు ఎయిర్పోర్ట్కి అభివృద్ధి చేసే అవకాశాలు తప్ప వేరే ఏ రకమైన కూడా వరంగల్ నగర అభివృద్ధికి మనకు ఆర్థిక ప్రయోజనాలు పెద్దగా నెరవేరేలా లేవనే చెప్పొచ్చు. ఆ రకంగా వరంగల్ ప్రజలకి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఒక నిరాశను నిస్పృహను కలిగించిందనే మనం భావించాం. సార్, వరంగల్కు సంబంధించినట్టు చూసినట్టయితే, ఎందుకంటే ఇప్పుడు మీరు ఫోరం ఫర్ బెటర్ వరంగల్ నుండి వరంగల్కు అనేక సార్లు కూడా మీరు డిపిఆర్లు సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మీకున్నటువంటి ప్రణాళిక ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్ నగరంతో పోటీ పడాలన్నా లేకపోతే అంటే అభివృద్ధిని డీసెంట్రలైజేషన్ చేయాలన్నా కానీ ఇక్కడ వరంగల్ లాంటి సెకండ్ టైర్ సిటీస్ను కూడా దాదాపు ఒక కంపెనీలు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది. తర్వాత వీళ్ళు కూడా చెప్తున్నారు. కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఉద్యోగ కల్పనలు కానీ అవకాశాలు కానీ లేకుండా పోతున్నాయి. ఇప్పుడు మీకున్నటువంటి ఆలోచన ప్రకారం వరంగల్లో ఉన్నటువంటి నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు కూడా ఇక్కడ ఒక ఉపాధి కేంద్రంగా ఉండాలంటే ఎట్లాంటి ప్రపోజల్ ఈ మధ్య కాలంలో మీరు తయారు చేశారు సార్? ఏం చేస్తే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుని ఉపాధి కల్పన ఉండే అవకాశం ఉంటుంది? వాస్తవానికి కావాల్సింది వరంగల్ నగరానికి ఒక సరైన మాస్టర్ ప్లాన్, సరైన బృహత్ ప్రణాళిక లేకుండా వరంగల్ నగర అభివృద్ధి అనేది సాధ్యం కాదు. దాదాపు 1971లో తయారైన మాస్టర్ ప్లాన్ ఇప్పటిదాకా అమల్లోకి వచ్చింది.
ఇప్పుడు మొన్న 2041 మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేసినామని చెప్తున్నారు. కానీ అరే నా వరంగల్ నగర అభివృద్ధికి సరైన ప్రణాళిక విజన్ ఉన్న అంశాలు ఏవి వరంగల్ ఆ మాస్టర్ ప్లాన్లో కనిపించడం లేదు. మాస్టర్ ప్లాన్ అంటే మనకు సెట్ బ్యాక్స్, రోడ్ వయోలేషన్స్, ఇళ్ల పర్మిషన్లే కాదు, ఆ నగరాన్ని ఆర్థికంగా ఏ విధంగా గ్రోత్ కారిడార్ నడుస్తూ అభివృద్ధి చేస్తాం, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏ విధంగా కలిగిస్తుందని చెప్పేదే మాస్టర్ ప్లాన్. కానీ ఈ అంశాలకు పెద్దగా ప్రాధాన్యత ఇస్తున్నట్టు మనకేం కనబడడం లేదు. ముఖ్యంగా మనకు వరంగల్ నగరానికి కావాల్సింది, ఇక్కడ వరంగల్ నగర భౌగోళిక పరిస్థితుల్ని కనుక జియోగ్రాఫికల్ స్వభావాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే ఇక్కడ మనం వ్యవసాయ పరంగా చూస్తే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి అవకాశం ఎక్కువ ఉంది. వరంగల్లో ముఖ్యంగా మిర్చికి పసుపుకు సంబంధించిన పరిశోధనశాలలు నెలకొల్పుతామని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మిర్చి పసుపుకి వరంగల్ ఫేమస్. కానీ అటువంటి ఇటు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ పరిశోధనశాలలు కానీ ఇక్కడ నెలకొల్పడానికి ఆ విషయంలో మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముందుకు రాలేదు. పోతే ఐటీ పార్కులు అభివృద్ధి చేస్తామని చెప్పి మా ఐటీ కంపెనీలు వరంగల్కి వస్తాయని చెప్పి చెప్తున్నది ఈ మధ్యకాలంలో. ఇప్పుడు మాత్రం క్వాడ్రాంట్, జెన్పాక్ట్, సిఎంట్, మహేంద్ర అంటే 4 సంస్థలే ఉన్నట్టు మనకు కనిపిస్తున్నాయి. కానీ ఐటీ రావాలి అని అంటే వరంగల్కు మౌలిక వసతుల కల్పన జరగాలి. అది లేకుండా ఐటీ కంపెనీలు రావాలంటే సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి వరంగల్ నగరంలో ముందుగా మౌలిక వసతుల కల్పన అభివృద్ధి చేయాలి, ఎయిర్పోర్టును సాకారం చేయాలి. అప్పుడు చేస్తే మాత్రమే ఈ వరంగల్ నగరంలో ఉన్న మానవ వనరుల అభివృద్ధికి సరైన ఉద్యోగ నైపుణ్యాలు కలిగించినప్పుడే ఐటీ కంపెనీలు అనేటివి వస్తాయి. ఐటీ కంపెనీలకి వనరులు, మానవ వనరులు, మౌలిక వసతులే ముఖ్యం. ఈ రెండు లేకుండా హైదరాబాద్ లాగా రమ్మంటే వచ్చే అవకాశం లేదు. కాబట్టి ముఖ్యంగా వరంగల్ నగరానికి కనుక ఎంప్లాయ్మెంట్ జనరేషన్, రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్ ఇచ్చినట్టుగా మనకు జీడిపి పెంపుదల, ఆ హైదరాబాద్ లాగా ఆదాయాన్ని మనకు పెంపొందించే దిశగా వరంగల్ నగరం అభివృద్ధి కావాలంటే మాత్రం వరంగల్ నగరం ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. దానికి అన్ని రకాల వ్యూహాల్ని, ప్రణాళికల్ని అవలంబిస్తూ పోతే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్కు కౌంటర్ మ్యాగ్నెట్ అంటారు. కాబట్టి హైదరాబాద్ లాగా వరంగల్ నగరం రాష్ట్రానికి, దేశానికి ఆర్థికంగా ఊతమిచ్చే అవకాశం ఉంది. ఉపాధి కల్పన విషయంలో కూడా ముందుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి సరైన ఆర్థిక ప్రణాళికలు ఉన్నప్పుడు మాత్రమే నగరం అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము భావిస్తాం. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు దాని ప్రకారం చూస్తే ఒక మాస్టర్ ప్లాన్ లేకపోవడము ఇక్కడ అభివృద్ధికి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ పెట్టడంలో కానీ, స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కానీ ఒక సరైన మాస్టర్ ప్లాన్ లేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతున్నా. ఒకవేళ ఈ మాస్టర్ ప్లాన్ చేయాలంటే ఇప్పుడు నగరంలో ఉన్నటువంటి అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లు కానీ ఏం చేస్తే బాగుంటుంది? అసలు దీనికి ఈ ఇంప్లిమెంటేషన్ మాస్టర్ ప్లాన్ లేకపోవడం ప్రధాన కారణంగా భావించవచ్చా? మాస్టర్ ప్లాన్ లేకపోవడం అనేది ఒక ఫ్యాక్టర్ మాత్రమే. కానీ దానికి తోడు రాజకీయ సంకల్పం, రాజకీయ చిత్తశుద్ధి కూడా చాలా ముఖ్యం. మాస్టర్ ప్లాన్ ప్రణాళికనిస్తుంది, కానీ ఆచరణలో పెట్టవలసింది మాత్రం ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు. వారికి విజన్ లేకుండా ఉన్నంతకాలం వరంగల్ నగరం ఇట్లే ఉండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఒక సరైన ప్రణాళిక, మనకు నగర ప్రజలతోని, స్టేక్ హోల్డర్తోని సమావేశాలు జరిపి, ఆర్థిక నిపుణులతో సమావేశాలు జరిపి, ప్రణాళిక పట్టణ నిపుణులతో వాళ్ళ సజెషన్స్, సలహాలు తీసుకొని ఒక మంచి ప్రణాళిక తయారు చేసుకొని దాన్ని ముఖ్యంగా నిధుల కేటాయింపు జరగాలి. 2041 మాస్టర్ ప్లాన్లో 34,000 కోట్ల రూపాయలు ఈ మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి ఖర్చు అవుతుందని చెప్పి మాస్టర్ ప్లాన్ డిపిఆర్ చెప్పింది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక చూస్తే మరి మాస్టర్ ప్లాన్ మనకు దశల వారీగానే అమలవుతుంది. ఒకేసారి 50,000 కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి సంవత్సరం 1,000 కోట్లు కనుక వరంగల్ నగరానికి కేటాయిస్తూ పోతే మాత్రం ఖచ్చితంగా వరంగల్ హైదరాబాద్ నగరంతో సమానంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నదని చెప్పి మేము భావిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు 8వ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో తెలంగాణకు కూడా కొంత ఆశాజనకంగా ఉంటుందన్నట్టు కూడా భావించారు. కానీ కొన్ని విషయాల్లో, అంటే మామూలు ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు, అది ఒక ఆశావాహకంగా ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే తప్ప, ఇక్కడ మౌలిక వసతుల కల్పన జరిగితే తప్ప కొత్త కంపెనీలు కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి అది దానికోసం ముందడుగా భావించవచ్చు. దాంతోపాటు ఒక డిపిఆర్ అనేది లేకపోవడం వల్ల వరంగల్ నగరం వెనుకబడిపోతుందనడానికి ఒక ప్రధాన కారణంగా చూడొచ్చు. డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు, కానీ ఇక్కడ డీప్ ప్లానింగ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మళ్ళీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి రాజకీయ నాయకులు ఒక చిత్తశుద్ధితోటి ఒక వరంగల్ నగర అభివృద్ధికి ఒక ప్రణాళికలు కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటువంటి ప్రణాళికలు ఒకవేళ వేసినప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్ పరంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, అలాగే ఉన్నటువంటి జిల్లా నాయకత్వం కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఒక కాన్సన్ట్రేషన్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అవి లోపించడం వల్ల కూడా ఇది ఎన్ని సంవత్సరాలున్నా ఇట్లాంటి మౌలిక కల్పన లేనంత వరకు అభివృద్ధి అనేది జరగదనేది కూడా కుండబద్దలు కొట్టినట్టు కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా కోచ్ ఫ్యాక్టరీకి కూడా కొంత కేటాయిస్తున్నప్పటికీ కూడా అది కంటితుడుపు చర్యనే ఉంటుంది తప్ప ఒక పూర్తి ప్రణాళికాబద్ధంగా లేకపోవడాన్ని కూడా దీన్ని తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే
ఉద్యోగుల కల్పన కూడా చాలా అవసరంగా ఉంటుంది. కానీ ఉద్యోగుల కల్పన కోసం ఏం చేస్తున్నారు అన్నటువంటి ఒక ప్రణాళిక కూడా లేకపోవడాన్ని కూడా ఇక్కడ పరిగణించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మధ్యతరగతి ఉద్యోగులకు అలాగే కొంత ఊరటనిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 12 లక్షల వరకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉండడం అనేది కూడా ఒక ఊరటనిచ్చేటువంటి అంశంగా పరిగణిస్తున్నారు. ఇంకా చూడాల్సినటువంటి అవసరం ఏంటంటే సెకండ్ టైర్ సిటీగా ఉన్నటువంటి వరంగల్కి కౌంటర్ మ్యాగ్నెట్గా ఉన్నటువంటి వరంగల్ నగరాన్ని కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి సంవత్సరం 1000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే ఒక డెవలప్మెంట్ దశల వారీగా జరుగుతుంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు కూడా సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. డెవలప్మెంట్ అనేది ఒకేసారి జరగదు కాబట్టి గతంలో కూడా 34,000 కోట్ల బడ్జెట్ను ఒక డిపిఆర్ కింద ఒక ప్లానింగ్ కూడా వేశారు. కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ వరకు వచ్చేసరికి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. దీని కంటి తుడుపు చర్యగానే తాత్కాలిక పనుల మీదనే ఒక దృష్టి పెడుతున్నారు తప్ప దీర్ఘకాలిక ప్రణాళికలతోటి వరంగల్ నగర అభివృద్ధికి ఎక్కడ ఒక దృష్టి పెట్టినటువంటి దాఖలాలు కూడా కనిపించడం లేదన్నది విషయాలు మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని హైదరాబాద్కి తర్వాత సెకండ్ క్యాపిటల్గా ఉన్నటువంటి కౌంటర్ మ్యాగ్నెట్గా ఉన్నటువంటి వరంగల్ నగరానికి అభివృద్ధి చేయడానికి కూడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉంది. దానికంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ నగర పొలిటికల్ లీడర్లు కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. అట్లా వెళ్తున్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి ఒక నివేదికలు అందించేటువంటి అవకాశం ఉంటుందంటున్నారు. 4,600 కోట్ల బడ్జెట్ను కూడా ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక భారం వల్ల చేసేటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకొని ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని కూడా కొంత కాన్సన్ట్రేషన్ అయితే బాగుంటుందన్నటువంటి సూచనలు కూడా చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి వరంగల్ నగరాన్ని కూడా ఒక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలంటే కొన్ని చర్యలు తీసుకోక రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోక తప్పదన్నటువంటి సూచనలు కూడా చేస్తున్నారు. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.